లూకా సువార్త 3వ అధ్యాయం 3, 6 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటను ప్రకటించుచుండెను. చదవండి అందరూ, చదువచ్చిన వాళ్ళంతా. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ఈ మాటలు మనం ధ్యానిద్దాం, అవసరాన్ని బట్టి క్రిందికి వెళ్దాం. ఈ చదివిన మాటలు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టక పూర్వము 700 సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన మాటలు. యెషయా గ్రంథం 40లో 3-4 వచనాలు ఆ ప్రాంతంలో దాన్ని మనం చూస్తాం. ఓకే, అయితే ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఇది బాప్తిస్మిచ్చు యోహాను గురించిన ప్రవచనం. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగా యోహాను మార్గము సిద్ధపరచడానికి వచ్చినట్లు. ఇక్కడ ఆత్మీయ అన్వయింపు ఏంటంటే, మనము కూడా యేసు ప్రభు వారు కొన్ని ప్రాంతాల్లోకి, కొంతమంది వ్యక్తుల్లోకి వెళ్ళడానికి మార్గము సిద్ధపరిచే వాళ్ళుగా బాప్తిస్మిచ్చు యోహాను వలె జీవించాలి, మాట్లాడాలి, చెప్పాలి. బాప్తిస్మిచ్చు యోహాను ఏం చెప్పాడు? పాప క్షమాపణ అనే మాట, మారు మనసు అనే మాట, బాప్తిస్మం అనే మాట చెప్పాడు. బాప్తిస్మిచ్చు యోహాను బోధించింది అది. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకా మారు మనసు పొందని వారు పొందాలి పాప క్షమాపణ. మారు మనసు పొందడానికి ముందు పాపములు ఒప్పుకోవడం ద్వారా పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, ప్రభు బలలో చేయి వేయాలి. ప్రభు బలలో చేయి వేయాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. చాలామంది బాప్తిస్మం లేకుండా కూడా తీసుకోవచ్చని చెప్పేవాళ్ళు ఉన్నారు. యూట్యూబుల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పేరుగాంచిన వాళ్ళందరూ చాలామంది అలా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు, క్రమం కాదు. బాప్తిస్మం తీసుకొని ప్రభు బలలో చేయి వేయాలి. ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ మెసేజ్లో నేను చెప్పాను, పాపాల భారంబు మోసి పరితాపం పొందే ప్రజలు, ఇంకా ఎవరైనా ప్రభు దగ్గరికి రాకపోతే రమ్మని ఎవరైతే మీ హృదయంలో తీర్మానం చేశారో, ఇందాక మొదటి మెసేజ్లో మీరు చేయెత్తడానికి సిగ్గుపడితే మీరు నన్ను కలవండి, నేను ఇలా పాపాలు ఒప్పుకున్నానన్నా నా కోసం ప్రార్థన చేయండి. అందరి ఎదుట చేయెత్తడం సిగ్గుపడి నేను చేయెత్తలేదు, నా కోసం ప్రార్థన చేయండి అని నా దగ్గర కన్నా రండి, తర్వాత ఫోన్ అన్నా చేసి చెప్పండి. ఫస్ట్ మెసేజ్లో నేను నా పాపాలు ఒప్పుకున్నాను, అప్పుడు దాకా అటు ఇటుగా ఉన్నాను అని చెప్పండి. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. పాపాలు ఒప్పుకోవడమే మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? బాప్తిస్మం. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. బాప్తిస్మం తీసుకోకపోతే బలలో చేయి వేయడానికి లేదు. బలలో చేయి వేయకపోతే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. చాలు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఇప్పుడు చూడండి 52. ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. 53 అందరూ చదవచ్చు.
యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందు ఉంటాడు, నేను వాని యందు ఉంటాను. సో దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్ యూ విల్ హ్యావ్. ఒక అద్భుతమైన సహవాసం ప్రభుతో నువ్వు కలిసి ఉంటావు. ఎందుకు? రొట్టె పట్టుకొని నా శరీరం అన్నాడు కాబట్టి ఆయన శరీరం అయినట్టే మరి అది. ద్రాక్షారసం పాత్ర పట్టుకొని నా రక్తం అన్నాడు కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి రక్తమే. కాబట్టి ఆయన శరీరం, ఆయన రక్తం నీ శరీరములోకి పోయింది కాబట్టి మీలో మీరు జీవము గల అవుతారు. ఆయన మీ యందు, మీరు ఆయన యందు ఉంటారు. ఎందుకుంటారు చెప్పండి? నా శరీరం నా రక్తం మీరు తీసుకున్నారు కాబట్టి నా బాడీలో మీరు ఒకటైపోతారు, నాలో ఒక భాగం అయిపోతారు. ఎంత అద్భుతమైన సంగతి అసలు అది! ఆశ్చర్యంగా లేదా? యేసు ప్రభు యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం వలన, మళ్ళీ ఆచారంగా కాదు, తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి? తన్ను తాను పరీక్షించుకొని, చెప్పండి ఆ మాట అనండి అందరూ, పరీక్షించుకొని ఆ ప్రకారము చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. ఎవరు 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 అర్హులు దానికి? పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు దానికి అర్హులు. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోలేదు, రొట్టె తీసుకోవటం లేదంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోకుండా రొట్టె తీసుకోకుండా ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టేగా, నీకు ఆయనకి సంబంధం లేనట్టేగా. ఈ మాట ప్రకారం నా యందు మీరు, మీరు నా యందు ఉంటారు అని చెప్పాడు. కాబట్టి బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఎవరు ప్రభు బలలో చేయి వేయడం లేదో పరీక్షించుకోండి. ప్రభు చెప్పిన మాట కూడా పట్టించుకోవా? నువ్వు ప్రభు చెప్పిన మాట కూడా పట్టించుకోవా? ప్రభు బలలో చేయి వేయడానికి అడ్డు వస్తున్న పొరపాటు ఏదో, పాపమేదో, బలహీనత ఏదో, బుద్ధిహీనత ఏదో ఒప్పుకోవా? ప్రభు బలనైనా తృణీకరిస్తావు కానీ ఆ బలహీనతను మాత్రం ఒప్పుకోవా? తీసేసుకోవా? నిజంగా అడుగుతున్నాను నేను. కొంతమంది ప్రభు బలం ఎందుకు వేయరంటే నాకు పలాని బలహీనత ఉంది, పలాని అది ఉంది, ఇది ఉందని. ప్రభు నిమిత్తము సమాధానపడు, ప్రభు నిమిత్తము ఎల్లు వాళ్ళింటికి, ప్రభు నిమిత్తం తగ్గించుకో, ప్రభు నిమిత్తం చిన్నదోనిగా మారు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభు నిమిత్తం లాస్ అవుతున్నావా ఏమన్నా? అవు ప్రభు నిమిత్తం. యేసు ప్రభు కంటే నువ్వేం పెద్ద లాస్ అవ్వలేదు. యేసు ప్రభుతో అసలు పోల్చుకోవడానికే వీల్లేదు. ఆయన్ని తృణీకరించి లెక్క లేకుండా చూస్తే మౌనంగా వాటిని భరించాడు. కాబట్టి నువ్వెంత, నేనెంత? ఆఫ్టర్ ఆల్ ప్రభు బలలో చేయి వేయడానికి నీకు ఏ దోషం అడ్డం వస్తుంది? ఏ పాపం అడ్డం వస్తుంది? ఎవరితో సమాధాన పడకపోవడం అడ్డం వస్తుంది? ఆ విషయంలో నువ్వు తగ్గించుకో, వెళ్ళు, మాట్లాడు. మా మీద కూడా ఏమన్నా ఉంటే రికన్సైల్ చేసుకోవాలి. మాకు తెలియదు కదా, మీరు చెప్పిందాక తెలియదు. అన్న నీ వలన ఇలా బాధపడ్డాను, అక్క నీ వలన బాధపడ్డాను అని చెప్తే మేమేం చెప్తామో మీరేం చేస్తారో అది అప్పుడు తెలిసింది, చెప్తే కదా. కాబట్టి మొత్తానికి ప్రభు బలలో చేయి వేసేవాళ్ళు ఏం చేయాలి? ఇతరులతో సమాధానపడి పరీక్షించుకొని ప్రభువుకి తాము అప్పగించుకోవాలి. కాబట్టి ఇంకా మారు మనసు పొందిన వారు పొందాలి, బాప్తిసం తీసుకునే వాళ్ళు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రభు బలలో చేయి వేయాలి. ప్రభు బలలో చేయి వేయడం వలన ఆయన నీలో ఉంటాడు, నీవు ఆయనలో ఉంటావు. ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు చేతులారా పోగొట్టుకుంటావు.
అంటే ఆయన గైడెన్స్ నీకు దొరుకుతుంది, ఆయన నడిపింపు నీకు దొరుకుతుంది, రిలేషన్షిప్ ఉంటుంది. అది ప్రభువు మాట, ఎవరి మాట కాదు. గుర్తుంచుకో, అంచె దినమున నేను వాణ్ణి లేవు. అద్భుతమైన మాటలు ఉన్నాయి. 54లో 1 బెనిఫిట్ నెంబర్ 1, బ్లెస్సింగ్ నెంబర్ 1, అంచె దినమున లేపబడతావు. 2 56లో ఆయన నీ యందుంటావు, నువ్వు ఆయన యందుంటావు. 57లో నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఎంత బాగుంది ఆ మాట. 58 ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించని నిశ్చయముగా చెప్తాడు. అద్భుతమైన మాట. ఇంకా ప్రభుని అంగీకరించకుండా బాప్తిజం తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఆలస్యం చేయొద్దు. తప్పు ఒప్పుకో, విడిచిపెట్టు, బాప్తిజం తీసుకో, ప్రభు బలలో చేయి వేయి, అప్పుడే నువ్వు పరలోకంలో ఉంటావు. లేకపోతే ఇంత బతికింటి అనగా చచ్చినోడు సామెత అయిపోదు నీ జీవితం. నువ్వు ఎవరవో, అమ్మాయివో అబ్బాయివో పెద్దోడువో చిన్నోడు నాకు తెలీదు. ఇట్ ఈజ్ అప్ టు యూ, నీకు అప్పగించబడుతుంది ఇది. 2వ తలంపు లూకాసు వార్తలో 2వ తలంపు 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 2వ తలంపు, ప్రభు మార్గం సిద్ధపరచుడి. అంటే మనమే బాప్తిసమిచ్చి యోహాను యేసయ్య మార్గాన్ని ఎలా సిద్ధపరిచాడో మనం కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి. అయితే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాయబడింది. చూడండి, నేను చదివేటప్పుడు చూడండి అందరూ. ప్రతి పల్లము పోడ్చబడిన, చదవండి పోని మీరు చదవండి, మెలుగుకుంటారు మీరు. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూడు. పల్లము అంటే గుంట, గుంటగా ఉన్నది పోడ్చబడుతుంది. 2వది కొండ మెట్ట అంటే ఎగుడు దిగుడు జీవితం అనండి. ఆ మాట, ఒక మనిషిలో ఎగుడు దిగుడు జీవితం ఉంది, వైనంగా లేదు. జీవితం సాఫీగా సాగడంలా అన్ని గుంతలు, అన్ని మెట్టలు, అన్ని ఒడిదుడుకులు, జీవితం అంతా బలహీనతలు, ఏదో రఫ్ కండిషన్ ఉంది నీ జీవితంలో. అవన్నీ కూడా పొడ్చబడతాయి. అందుకే ఏముంది ఆ మాట 2వ లైన్లో, కొండ మెట్ట పల్లము చేయబడును. పల్లమేమో పోడ్చబడుతుంది, కొండ మెట్ట పల్లము చేయబడుతుందంటే చక్క చేయబడుతుంది. అంతా ప్రైజ్ ద లార్డ్. చక్క చేయబడుతుంది. నీ జీవితంలో ఉన్న ఎత్తు పల్లాలు, ఒడుదుడుకులన్నీ కూడా ఏం చేస్తాడు యేసయ్య? అన్నీ చక్క చేసేస్తాడు. దేవుని మాట ఇది, చక్క చేస్తాడు. ఆయన ఎవరిలోకి వెళ్తాడో వాళ్ళ జీవితం అలా అయిపోద్ది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ ఎదురుగా చాలామంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఇంట్లోనే బంధువులు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం వంకరగా ఉంది. వంకర మార్గములు ఏమవుతాయి? తిన్నని అవుతాయి. నీకు అర్థమవుతుంది, ఒక వ్యక్తి జీవితం ఒడిదుడుకులతో ఉంది, ఎత్తుపల్లాలుగా ఉంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఒక వ్యక్తి జీవితం వంకరగా ఉంది, ఏంటి, ఏం చేయాలా, వీళ్ళు తిన్ననిగా చక్కగా చేయాలంటే ఏం చేయాలనే ఆశ, ఆలోచన ఒకవేళ నీకుంటే అదేంటంటే ప్రభువు మార్గము సిద్ధపరచాలి. వాళ్ళతో పరిచయం పెట్టుకొని వాళ్ళకి సువార్త చెప్పడం వలన, యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళడం వలన అద్భుతమైనటువంటి చక్కదనం వాళ్ళకు వస్తుందన్నమాట. కరకు మార్గములు నున్నని వగును. అనండి ఆ మాట అందరూ. ఇప్పుడు నేను చదువుతున్నానండి. పల్లము, కొండ, మెట్ట, వంకర, కరకు, మొత్తం 5 పదాలు చూడండి. 1 పల్లము, కొండ, మెట్ట, వంకర, కరకు. కరకు అంటే ఇంగ్లీష్లో రఫ్ అని ఇచ్చాడు. రఫ్ అంటే ఎట్టబడితే అట్ట మాట్లాడడం, రఫ్గా మాట్లాడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం. అదే నీ మాట అనేది ఏంది అసలు? నువ్వంటే అసలు ఎవడికి లెక్క దాద్దంట. రఫ్నెస్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రవిడిజం.
రవిడీలు ఎవరిని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు, గందరగోళంగా ఉంటారు. వాళ్ళు నిలువున మనుషులను చంపేస్తారు, పొడుస్తారు, ఏ మాట అంటే ఆ మాట అనేస్తారు. అంటే రఫ్ లైఫ్. శుభ్రంగా చెప్పాలంటే గరుకు 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 అంటేనే అర్థమైద్దేమో. గరుకు అంటే స్మూత్నెస్ లేదు, మెత్తదనం లేదు. గరుకు అంటే రాళ్ళు ముళ్ళు అంతా రఫ్ అన్నమాట. ఏంది ఈడింత రఫ్గా ఉన్నాడు, ఏడింత రూటుగా ఉన్నాడు అంటారే, అట్లా. అది ఎలా చెప్పాలో అర్థం కాదు. కొంతమంది వ్యక్తిత్వాలు అలా ఉంటాయి, రఫ్గా రూడ్గా ముద్దుగా మూర్ఖంగా ఉంటాయి. వాళ్ళ మనం మార్చలేం, కానీ ఎవరు మార్చగలరు చెప్పండి నిజంగా? ఇశ్రాయేలీయుల జీవితంలో అటువంటి గొప్ప కార్యాన్ని జరిగించడానికి యేసయ్య వచ్చాడు. ఆ సంగతి బాప్తిస్మిచ్చి యోహాన్ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే వాళ్ళ జీవితాల్లో వంకర ఉంది, కొండ ఉంది, మెట్టు ఉంది, కరుకు రఫ్గా ఉంటారేమో, సత్యాన్ని తృణీకరించేవారేమో. సకల శరీరులు దేవుని రక్షణ చూదురు. సకల శరీరులు అంటే అప్పుడు ఇశ్రాయేలు కొరకు రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారా? ఏమండోయ్, రక్షకుడు వచ్చాడు. ఈయన ఎవరికంటే ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఎవరికంట? సకల జనులు. అంటే మనం అన్యులు, మనం యూదులం కాదు కదా, మనం అన్యులు. సకల జనులు దేవుని రక్షణ చూస్తారు అన్నాడు. మనం చూసాం కదా. అన్యులమైన మనం కూడా యేసయ్యను నమ్ముకొని ఏమయ్యాం? ఇదివరకు రవిడీల్లాగా ఉండేవాళ్ళమేమో, ఇదివరకు భయంకరమైన బూతులు తిట్టేవాళ్ళమేమో, ఇదివరకు అబద్ధాలు అక్రమం అన్యాయం ఉందేమో. ఇప్పుడు తగ్గిందిగా, మారిపోయావుగా, మెత్తన చేయబడ్డావుగా. తిరిగి కొట్టగలవు కానీ కొట్టలేవు, తిరిగి తిట్టగలవు కానీ తిట్టట్లా, తిరిగి మాట్లాడగలవు మాట్లాడట్లా, తిరిగి వడ్డించగలవు వడ్డించట్లా, తిరిగి పగ తీర్చుకోగలవు నువ్వు కానీ పగ తీర్చుకోవడంలా. అంటే ఏంటి? ఏమయ్యావు నువ్వు? ఏమయ్యావు? నీలో ఉన్న కరకుదనము ఏమైంది? ఇప్పుడు మెత్తన చేయబడిందని నేను అనుకోవటమేనా? నిజమేనా ఇదంతా? ఇదివరకు ఎట్టంటే అట్ట రఫ్గా ఉండేదానివి, ఇప్పుడు లేవు. ఇదివరకు ఎట్టంటే అట్ట మాట్లాడేదానివి, ఇప్పుడు మాట్లాడట్లా. ఇదివరకు పగ పంతం, ఎన్ని నెలలు అయినా ఎన్ని సంవత్సరాలైనా నువ్వు పగ తీర్చుకోకుండా నీకు నిద్ర పట్టదు. కానీ ఇప్పుడు అది లేదు. కొంతమందికి ఉంటుంది, వాళ్ళు దేవుడు దిగి వచ్చినా మారవాళ్ళు, ఇక వాళ్ళకి అంతే. కొంతమందికి అలా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని నమ్ముకున్నందున నీలో స్మూత్నెస్ వచ్చేసింది. అది అవతల వాళ్ళకి అర్థం కాకపోయినా నువ్వు చూపించే సహనానికి, ఓర్పుకి దేవుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి నువ్వు అలా ఉండాల్సిందే, అంతే. ఇక ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే వాళ్ళని ఏమన్నాడు? 7వ వచనంలో, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి ఏమన్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రిని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఇక్కడ అద్భుతమైన 2వ తలంపు ఏంటంటే, ఏమండి, దేవుడు ఎగుడు దిగుడుగా ఉన్న జీవితాన్ని చేస్తాడు. నీలో చేశాడు, ఇతరుల్లో కూడా చేస్తాడు. ఆ విషయం నువ్వు చెబితేనే అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదు. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేక, భార్యాభర్తల మధ్య నెమ్మది లేక నలిగిపోతున్నారు. నీకు తెలుసు, వాళ్ళ దగ్గరికి యేసు ప్రభుని గురించిన సువార్త తీసుకొని వెళ్ళాలి. రండి, కూర్చోండి, ఏంటి మీ సమస్య? రండి, నాకు చెప్పండి. మీకు ఇష్టమైతే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, రండి. మాట్లాడి సువార్త చెప్పి వారిని చక్కగా చేయొచ్చు. కాబట్టి కరకు ఇట్లాంటి మనుషులని గురించి ఏమన్నాడంటే సర్ప సంతానమా అన్నాడు. ఇశ్రాయేలీయులను అంటున్నాడు, మీరు సర్ప సంతానంలాగా మీ ప్రవర్తన సరిగా, మేము అబ్రహాం సంతానం అని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాముకున్న విశ్వాసం లేదు, అబ్రహాముకున్న విధేయత లేదు, అబ్రహాముకున్న వినయము లేదు మీ దగ్గర. ఎందుకు ఊరకు అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటారు? ఎందుకు పలాని సంఘం అని చెప్పుకుంటారు? ఆ సంఘంలో ఆ సేవకుడు చెప్పే మాట, ఒక్క మాట అయినా మీరు అనుసరించరు.
ఆ సేవకుడు చెప్పే మాట ఒక్క మాట కూడా మీరు పాటించరు. ఎందుకు ఆ సంఘం చెప్పుకోవడం మీరు అన్నట్టుగా బ్రతకూడదు. మేము అబ్రహాం పిల్లలం ఏమనుకున్నావు? గ్రేట్గా బడాయిగా చెప్తున్నారు కానీ వాళ్ళకి లక్షణాలు లేవు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉదాహరణ నేను అన్నాను కదా, ఎప్పుడైతే ఒక క్రీస్తు ప్రభు మనుషుల్లోకి వస్తాడో వాళ్ళు బహుగా ఫలిస్తారు. ఫలించిన ఒక వ్యక్తిని గురించి జస్ట్ ఐ వాంట్ టు రిమైండ్ అండ్ క్లోజ్. నాకు కూడా ఓపిక లేదు. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక దయచేసి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 12-13 వచనాలు చదవండి అందరూ. మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదవండి అమ్మా. హింసకుడను నన్ను నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వం ఎలాంటి వాడట? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అటువంటి ఆయన్ని దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఎలా అయ్యాడు? 2 కొరింథీల పక్కన గలతీలకు రాసిన పత్రిక ఉంది. 2 కొరింథీ పక్కన గలతీలకు రాసిన పత్రిక ఉంది. 1వ అధ్యాయం 23 చదవండి. 23 మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని. పూర్వం ఎవరటమ్మా? పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. దీనికి ఏం పేరు పెట్టవచ్చు? రఫ్. ఏ లైఫ్ ఇది? రఫ్ లైఫ్. కొరడా తీసుకొని దమస్కులో గుండా వెళ్తున్నాడంట క్రైస్తవులు హింసించడానికి. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. రఫ్ లైఫ్. ఎడాపెడా ఎవరిని లెక్క చేయకుండా కొరడా తీసుకొని కొట్టడానికి వెళ్ళాడు, క్రైస్తవులు హింసించాడు. ఇప్పుడేమైంది? ఈయన జీవితాన్ని బట్టి అనేకులు దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఎందుకు? మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. ఏ మతమును ద్వేషించాడో, ఏ క్రైస్తవ మతమును ద్వేషించాడో, ఏ క్రైస్తవులను హింసించాడో, చంపాడో, కొట్టాడో, రఫ్గా బిహేవ్ చేశాడో, ఆ రఫ్నెస్ అంతా ఇప్పుడు పోయి ఆ మతాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైనట్టు? కరకు మార్గములు నున్ననివైనవి అనండి ఆ మాట. గరకుగా ఉండే జీవితం ఏమైంది? ఇప్పుడు నున్నగా మారిపోయింది. ఎవరు చేశారు ఆ పని? యేసయ్య, యేసు ప్రభు అక్కడ. ఓన్లీ జీసస్ క్యాన్ డూ దట్. యేసు ప్రభు మాత్రమే చేయగలడు, ఇంకెవరో ఆ పని చేయరు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఈ రఫ్నెస్, ఈ రూడ్నెస్, ఈ రవిడీతనం, ఈ భయం లేనితనం, ఎవరిని లెక్క చేయనితనం ఉందా నీ జీవితంలో? వాటన్నిటిని ప్రభు తొలగిస్తాడు. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి. వెళ్ళు, చెప్పు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి తమ జీవితాలు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు బాగవుతారు. చివరి మాట, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారు? మేము అబ్రహాం పిల్లలమే, మేము టాప్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఏమీ లేదు. అబ్రహాముకున్న లక్షణాలు వాళ్ళల్లో లేవు. అబ్రహాం లక్షణాలు ఏంటి? అర్జెంటుగా చెప్పే లక్షణం ఒకటి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాముకున్న లక్షణం టక్కుని చెప్పండి ఒకటి. విశ్వాసం, వండర్ఫుల్. విధేయత, తర్వాత వినయం. కాబట్టి అబ్రహాముకున్న లక్షణాలు వీళ్ళల్లో లేవు. దేవుడు చెప్పిన మాట ఏమో నమ్మరు వీళ్ళు. యేసు ప్రభు వచ్చి చెప్తా ఉంటే నమ్మరు వాళ్ళు.
మీరు దేవుని మాట నమ్మరో, దేవుడు చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం మీరు బ్రతకరో, దేవుడు చెప్పిన మాట వినకుండా మేము అబ్రహాం సంతానం అని ఎందుకంటారు మీరు? అబ్రహాం ఎలా లోబడ్డాడు, యాకోబు ఎలా భయపడ్డాడు, ప్రార్థన చేశాడు, ఇస్సాకు ఎలాగా విశ్వాసం ఉంచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఉన్నటువంటి ఫెయిత్ లేదు, వాళ్ళకున్న విశ్వాసం లేదు, వాళ్ళకున్న విధేయత లేదు, వాళ్ళు దేవునికి భయపడినట్టు భయపడేది లేదు. మేము అబ్రహాం సంతానం అని చెప్తారా? మీరు పేరుకు మారు మనసు పొందారు కానీ మారు మనసుకు పొందిన ఫలాలు మీలో లేవు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం మారు మనసు పొందారన్న పేరు మాత్రం ఉంది కానీ దానికి తగిన ఫలాలు ఉన్నాయా? 3 దినాలు సభల్లో లేక చివరి రోజు ఉన్నటువంటి వాటిల్లో కనీసం పరీక్షించుకున్నారా? సరిచేసుకున్నారా? ఇంకా నీ జీవితంలో నిన్ను నీవు గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరిచే ఆ రాళ్ళు ఇంకా ఏమన్నా ఉన్నాయా? మారు మనసుకు తగిన ఫలములు లేకుండా ఫలములు ఫలించడానికి బదులు ఇంకా రఫ్ లైఫ్ బ్రతుకుతున్నావా? రఫ్గా, నెమ్మది లేని తనం, స్మూత్నెస్ లేదు. నువ్వు మాట్లాడే మాటలకి లేక జీవించే జీవితానికి ఎలా ఉన్నావు? నీ ఎదురుగా ఉన్న కొన్ని కుటుంబాల్లో రఫ్గా బ్రతుకుతూ నెమ్మది లేకుండా ఉన్నావు. వారికి ఏం జవాబిస్తావు? ఏ సొల్యూషన్ ఇస్తావు? యేసు ప్రభు ఎవరిలో ప్రవేశిస్తాడో వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వంకర మార్గములు తిన్ననివిగా చేయబడతాయి. అవి చేయడానికి ఆయన వచ్చింది. మనల్ని చేశాడు, ఇతరులను కూడా చేశాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేయలేదని నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తే, ప్రభువా నిన్ను పేరుకు అంగీకరించాను కానీ నాలో ఇంకా వంకరతనం అలాగే ఉంది. ఆ కొండ మెట్ట, ఆ ఎత్తు పొలాలు అలాగే ఉన్నాయి. దయతో నన్ను బాగు చేయని నువ్వు అడిగితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తం. ఇన్ని వాక్యాలు, ఇన్ని వర్తమానాలు 20 రోజుల గుడ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ దగ్గర నుండి ఈ రోజు వరకు, మొన్న మీటింగ్స్ వరకు ఎడతెగని వర్షంలాగా, హలో ప్రైజ్ ద లార్డ్ అనండి ఆ మాట, ఎడతెగని వర్షంలాగా ఎడతెగని మాటలు నీకు వినపడతా ఉన్నాయి. ఒక్క మాటన్నా నిన్ను మార్చిందా? ఒక్క మాటన్నా నీ రఫ్నెస్ను తొలగించిందా? ఒక్క మాటన్నా నీలో విధేయతను తెచ్చిందా? ఒక్క మాటన్నా సంబంధాలను కట్టుకోవాలనే జ్ఞానం తెచ్చిందా? ఆ సిలువ ధ్యానం చేసేటప్పుడు ఒక్క మాటన్నా ఇతరులతో సమాధాన పడాలనే గ్రహింపును తెచ్చిందా నీలో? 20 రోజుల ప్రార్థన, 3 రోజుల VBS, 3 రోజుల సభలో, మీటింగ్లో ఒక్క మాటన్నా నీ భర్తతో, నీ భార్యతో సమాధానంగా ఉండడానికి సహాయపడలేదా? ఒక్క మాటన్నా ఇతరులను క్షమించాలని అనిపించలేదా? ఒక్క మాటన్నా నేను తగ్గించుకొని వాళ్ళ ఇంటికి వెళదామని అనిపించలేదా? ఒక్క మాటన్నా నేను ఇలాగే ఉంటే నేను ఎవడికి ఉపయోగపడినాం, యూజ్లెస్ లైఫ్ అయిపోతుందని అనిపించలేదా? 20 రోజుల ధ్యానాల్లో కానీ, ఆదివారం వస్తున్న వాక్యాలు కానీ ఒక్క మాటైనా సేవకులను వారి మాటకు విధేయత చూపే విషయంలో, వారు వ్యక్తం చేస్తున్న విషయాల్లో ఒక్కదానికన్నా స్పందించావా? స్పందించాననే తృప్తి నీకుందా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకున్నది నేను ఇవ్వగలుగుతున్నానా? చెప్పగలవా తమ్ముడు, సిస్టర్? టెంట కింద అందరికి వినబడుతుందా? ఒక్క మాట అయినా నిన్ను సరిచేసిందా, దిద్దిందా? నువ్వు దిద్దపడ్డావని నీ సేవకులకి కనపడిందా? మీ ఇంట్లో వాళ్ళకి కనపడిందా? 20 రోజుల గుడ్ ఫ్రైడే ధ్యానాలు కానీ, మధ్యలో వాక్యాలు కానీ, రెస్ట్లెస్గా మీ సేవకులు మీ మధ్య పనిచేస్తున్నారు. మీరే దానికి సాక్షులు. మీరు ఇంకా మారకుండా రఫ్గా మేమేమి నేర్చుకోం, మేమింతే, మీరు చెప్పుకోండి ఏమైనా, మేము ఉండేది ఇంతే అన్నట్టు బ్రతికితే బహుశా మీరు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుందేమో. యేసు క్రీస్తు ఒక్కడే రఫ్ లైఫ్ని స్మూత్ చేయగలడు.